హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే చాలా సింపుల్గా ఈజీగా పాయసం అయితే చేయబోతున్నాను. పాయసం అయితే గడ్డ కట్టుకొని జిగురుగా ఉంటుంది కదా, అలాగా ఉండకుండా మంచి ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఇలాచి పౌడర్ తీసుకున్నాను, కొద్దిగా ఎండు ద్రాక్షలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నెయ్యి అయితే కొద్దిగా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే సేమియా అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. పాలైతే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను అనమాట. ఎంత గ్లాస్ ఇది ఎక్కువ లేదు ఫ్రెండ్స్, కొద్దిగా చూడండి గ్లాస్ నిండా పాలైతే కాసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చాలా ఈజీగా. ముందైతే ఏం చేయాలో చూపిస్తాను. ముందైతే నెయ్యి ఏమీ లేకుండా ప్లెయిన్గానే ఫ్రై చేసుకోవాలి. ఇది సేమియాని ముందుగా ఇలా ఫ్రై చేసుకుందాము లైట్గా. నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా, నీళ్ళల్లో అయితే వేసి ఉడికించుకోవాలి. అందుకే నీళ్ళు కూడా పెట్టాను, సిమ్లో పెట్టాను. ఇది కూడా ఈ లోపల ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సేమియా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని ఇదైతే వేడి నీళ్ళలో వేసేసుకున్నాము. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడైతే మనం వేడి నీళ్ళల్లో వేసేసుకుందాం సేమియాని. చూడండి, నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి కదా. ఈ ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసేసుకుందాం. వేసుకుంటూ నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి, ఉండకట్టకుండా ఉడికించేసేసుకుందాము. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉడికించుకుందాం. ఇది ఉడికే లోపల మనం ఈ పక్క అయితే పాలు పెట్టేసేసుకుందాము. ఇంకొక పొయ్యి మీద ఇదే ప్యాన్ అయితే పెట్టేసాను. స్టవ్ వెలిగించేసి ఈ 1/2 లీటర్ పాలన్నీ ఇందులో పోసేసుకుందాం. మనం 1/2 లీటర్ పాలు ఇందులో పోసేసుకొని మరిగించుకుందాము. ఇంకొక గ్లాసు నీళ్ళు అయితే పొయ్యాలి. 1/2 లీటర్ పాలు పోసాను కదా, ఇప్పుడైతే ఇంకొక గ్లాసు నీళ్ళు పోద్దాము. ఇవైతే బాగా మరగాలి ఫ్రెండ్స్. ఈ లోపల మరిగే లోపల మనకి సేమియా కూడా ఉడికిపోతుంది. చూద్దాము. చూడండి, ఇంకైతే ఉడకలేదు, మరగలేదు. నెమ్మదిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, సేమియా కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే మనం దీన్ని తీసేసుకుందాము. చూపిస్తాను ఎలా ఉడికిందో. ఇప్పుడైతే మనం దీన్ని వడకట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా దాంట్లో వడపోసేసుకోవాలి. ఇదిగో చూడండి, అంత ఇందులో వడపోసేసుకుందాము. ఎలా ఉడికిందైతే చూపిస్తాను. కొద్దిగా పట్టుకొని చూడండి, పెద్దగా ఉడికిపోయింది కదా. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా ఇందులో చన్నీళ్ళు పోద్దాం. ఈ లోపల మనకి పాలు కూడా మరిగిపోతాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా చల్లారనేస్తాం. ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట సేమియా పాయసం, గడ్డ కట్టకుండా. చూడండి, లోపల పాలు కూడా మరిగిపోయాయి కదా, మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. నేను ఈ గ్లాసు నిండా సేమియా వేసాను కాబట్టి ఇందులోనే చూడండి కొద్దిగా ఒక 2 స్పూన్లు తగ్గించాను. ఇందులోనే చక్కెర వేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదే కొలతతో. ఇప్పుడైతే చక్కెర కూడా బాగా మరగనిద్దాం పాలల్లో. పాలు మరిగే లోపల మనము ఇంకొక చిన్న పెనం పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మన ఇష్టం ఫ్రెండ్స్, నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసాను. వేడి అక్కడి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా జీడిపప్పు వేసుకుందాము. కొద్దిగా ఇందులోనే బాదం పప్పు కూడా వేసేసుకున్నాము. ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, ఆపేసేసాను. ఇప్పుడైతే పాలు మరిగిపోతున్నాయి కదా, అందులో సేమియా వేసేసుకుందాం. ఈ సేమియా అంతా చూడండి బాగా పొడిలాడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలాగే వేసుకోవాలి. చూడండి, చేతికి కూడా అంటుకోవడం లేదనమాట. ఇప్పుడైతే ఇలాగే మన పాలల్లో వేసేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఎంత బాగా అంటుకోకుండా వచ్చిందో. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఈ సేమియా బాగా కొద్దిగా ఉడకనిద్దాము. పాలల్లో చక్కెర అంతా బాగా వేసాను కదా, చక్కెర పాలు సేమియా అయితే బాగా కొద్దిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం, ఎల్లో కలరు. కుంకుమ పువ్వు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కదా. కుంకుమ పువ్వు బదులు కలర్ వేసుకోవచ్చు, మీకు వద్దనుకుంటే తీసేయండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను చూడండి, చాలా కొద్దిగా అనమాట. మంచి కలర్ కోసం బాగుంటుంది అనమాట కుంకుమ పువ్వు వేసిన కలర్లో. చూడండి అయితే బాగా ఇలా ఉడికించుకుందాము. చూడండి మంచి కలరు బాగుంటుంది అనమాట, తెల్లగా లేకుండా చూసేదానికి. ఇలా బాగా ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే అలా ఉడికిపోయింది. చూడండి లైట్గా మంచి కలర్, మనం కుంకుమ పువ్వు వేసిన కలర్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఇందులోనే ఆపేసుకున్న స్టవ్. సేమియా పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు అవన్నీ వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం. ఈ జీడిపప్పు అంతా ఇందులో వేసేసుకుందాము. జీడిపప్పు బాదం పప్పు అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి సాయంత్రం వరకు అయినా అలాగే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టిన ఈ పాయసం అయితే గడ్డ అయితే కట్టదు ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.